జిల్లా అంతటా హాట్ టాపిక్ గా మారిన చిట్టేపల్లి చెంబులోని బంగారు నాణేల గుట్టును పొదలకూరు పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేరెడ్డి స్థానిక సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వీరాంజనేరెడ్డి మాట్లాడుతూ మే నెల 7వ తేదీన చిట్టేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన వరుణ్, అజిత్, స్థానిక గిరిజనులు సుబ్రహ్మణ్యం కుందేలు వేట సాగిస్తుండగా చూడ్డానికి వెళ్లారు. అక్కడ వరుణ్, అజిత్ కి తాము కూర్చున్న రాయి కింద ఇత్తడి చెంబు కనిపించిందని, దాన్ని అజిత్ సోదరుడైనటువంటి అమరాన్ను పిలిచి పగలగొట్టించారు. అందులో ఉన్న బంగారు నాణేలు తీసి ఒక ప్లాస్టిక్ కవర్లో ఉంచుకొని చేతబడి భయంతో ఆ చెంబును చెరువులో పడేశారు. ఇందులో వరుణ్ కి ఎటువంటి వాటా ఇవ్వకపోవడంతో వరుణ్ వాళ్ళ అక్క సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాము లోతుగా విచారించగా అజిత్, అమరన్ ఇందులోని నాణేలను ప్యూరిటీ చెకింగ్ కోసం అమరన్ అత్తగారి ఊరైన చెన్నైకి తీసుకెళ్లి చేయించారు. అది బంగారుదని తేలడంతో వారికి తెలిసిన నెల్లూరు చిన్న బజార్లో ఓ వ్యాపారి వద్ద ఇది తమ పూర్వీకుల నుంచి ఉన్న నాణేలు అని చెప్పి 3 దఫాలుగా 490 గ్రాముల నాణేలు కరిగించారు. వీటితో 21 సవర్ల బంగారు, 9 లక్షల రూపాయల నగదు పొందారు. 4 లక్షల రూపాయల నగదు వారి భార్య అకౌంట్లో వేసి మిగిలిన 5 లక్షల రూపాయలతో జైలో కారు, ఆటోని కొనుగోలు చేశారు. 1 లక్ష రూపాయల నగదుతో అప్పులు తీర్చుకున్నాడు. మిగిలిన 280 గ్రాముల నాణేలు అలానే దాచి ఉంచారు. నిందితుల వద్ద నుంచి 21 సవర్ల బంగారు ఆభరణాలు, 280 గ్రాముల నాణేలు, 4 లక్షల నగదు, ఒక జైలో వాహనం, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామన్నారు. అజిత్, అమరన్ అన్నదమ్ములపై మేనత్త కొడుకైన వెంకటేష్ పై ట్రెజర్ ట్రోవ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అలాగే ప్రాచీన దేవాలయాలు, కట్టడాలు ఉన్న గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది నిధి నిక్షేపాల కోసం తవ్వకాలు జరిపే అవకాశాలు ఉన్నాయన్నారు. అటువంటి సంఘటనలు జరిగితే తక్షణమే తమ దృష్టికి తేవాలని వెల్లడించారు. కొంతమంది పూజారులు, వాస్తు సిద్ధాంతులు అమాయకులను ప్రలోభపెట్టే అవకాశముందని, అటువంటి వారి మాయలో పడవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ సంగమేశ్వరరావు, ఎస్ఐ కర్ముల్లా, స్టేషన్ సిబ్బంది ఉన్నారు. తీసుకుని వెళ్ళి చెన్నై వెళ్తాం. చెన్నై వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దీంట్లో ప్యూరిటీ తక్కువ ఉంటుంది, ఇది కొంచెం మట్టికి వచ్చింది, మేము తక్కువ డబ్బులు ఇస్తానంటే వాడు ఏం చేస్తారంటే అంత అయితే మాకు అవసరం లేదు, మేము నెల్లూరు వచ్చి ఉంచుకున్నాను చెప్పి వెనక్కి తీసుకొని వచ్చేసి మన నెల్లూరులో వాళ్ళ పిన్నికి తెలిసినటువంటి చిన్నబజార్లో బంగారు షాప్ ఉంటే అక్కడ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇవి మీకు ఎక్కడ ఈ పురాణంలాగా అనిపిస్తున్నాయంటే లేదు మా పూర్వీకులు ఇంట్లో పెట్టారు, మా తాత దగ్గర ఉండేవి, అవి మేము తీసుకున్న మేము అవసరానికి కోసం అమ్ముతున్నాము, చాలా రోజుల నుంచి మా దగ్గర ఉన్నాయి అని చెప్తారు. అది అతను ఏం చేస్తారంటే అప్పుడు ఈ 4 తీసుకొని దానికి సంబంధించి 480 గ్రాములు ఒకసారి, 480 గ్రాములు ఒకసారి, తర్వాత 130 గ్రాములు ఒకసారి తీసుకున్నప్పుడు దానికి సంబంధించి మీరు చూసినట్టు 21 సవర్ల బంగారం కొంటారు. అలాగే 9 లక్షల రూపాయలు క్యాష్ ఏం చేస్తారంటే 4 లక్షల రూపాయల భార్య అకౌంట్లో వేస్తారు అమరను. మిగతా ఒక జైలో కారు, దానికి సంబంధించి ఒక రిపేర్ చేసి పెడతారు, ఒక ఆటో కొంటారు. అతను 1 లక్ష రూపాయలు వాడు అప్పు ఉంటే తీస్తారు. ఇంకొక అతను పెద్దనాన్న కొడుకు ఉంటే అతను కూడా ఏదో అప్పు ఇస్తారు. అలాగే పొదుపు లక్ష్మి వాళ్ళకి కట్టాల్సిన అప్పు ఉంటే అది కడతారు. దాని తర్వాత కట్టిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మన విచారణలో తేలుతుంది. పడుతున్నప్పుడు మీడియా మిత్రులు ముఖ్యంగా చేసేదంటే ఇలాంటి వాటిని తీసుకురావడము, పూజలు చేయటము, ఒక పూజారి వాస్తువులు తీసుకొచ్చి ఇక్కడ హ్యూమన్ చేసి కనిపెట్టి అక్కడి నుంచి తవ్వకాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి అంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వీటి మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళని కలిసి ఈ విధంగా మీకు ఇక్కడ ఏ విధంగా ఉన్నాయి, ఇది పలానా పూజారి చెప్పాడు, లేకపోతే పలానా ఆయన చెప్పాడు, ఇది రాయల కాలం నాటి అందులో చెప్తారు ఉన్నాయి, చూసారా మాకు పొదలకూర మాకు దొరికింది, అట్లాంటివి ఉండే అవకాశం చెప్పి దీన్ని చూపించేసి కూడా రేపొద్దున చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రాచీన దేవాలయాలు కానీ అలాగే ఏదైనా కట్టడాలు కానీ వాటి కూడా డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఇది ఏంటంటే ఓపెన్గా బయటపడింది కాబట్టి ఆ రోజుల్లో 14-15 శతాబ్దం సంబంధించి ఆర్కియాలజికల్ వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని ప్రతాపరుద్ర కాలం 14-15 శతాబ్దం సంబంధించిన నాణ్యాలు. బట్ అప్పట్లో ఎన్ని అడవులు కాబట్టి, అడవి ప్రాంతాలు కాబట్టి ఎవరైనా దారి పోతూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు అక్కడ పండగ దాచిపెట్టేసి కనుక్కోలేక కూడా వెళ్ళిపోయి అట్లా అవకాశం కూడా ఉండదు. మనకున్నట్టే ఇన్ఫ్లుయెన్స్ అనుకుంటే అప్పుడు అన్ని అడవి ప్రాంతాలు, ఈ ఊరు కూడా అట్లే అప్పుడు. రాష్ట్ర